ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు కొరకు దేవుని వాక్యం 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనమును మనం చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, ఒబేదెదోము ఇంటిలో 3 నెలల వరకు ఈ సీజన్లో దేవుని నిబంధన మందసం ఉన్నది. పాత నిబంధనలో నిబంధన మందసం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం, లిటరల్గా దేవుని సన్నిధికి సాదృశ్యం. పాత నిబంధనలో మనం దావీదు ఈ మందసమును యెరూషలేములకు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఇది. అంటే దావీదు మందసమును ప్రేమించాడు, మందసం కావాలని కోరుకుంటున్నాడు. మందసం, దేవుని సన్నిధి తన నగరులో క్యాపిటల్ సిటీలో ఉండాలని దావీదు కోరుకున్నాడు. అయితే దావీదు ఈ మందసమును కోరుకున్నాడు, ప్రేమించాడు, గౌరవించాడు. కానీ ఈ మందసానికి ఎప్పుడూ పూజ చేయలేదు, మందసాన్ని వర్షిప్ చేయలేదు, మందసానికి శిరస్సు వంచి నమస్కరించలేదు. దావీదు ఒక మాటలు చెప్పాలంటే విగ్రహార్థన చేయలేదు. మందసమును ప్రేమించాడు, దేవుని సన్నిధికి సాదృశ్యకంగా ఉన్నటువంటి ఈ మందసమును ప్రేమించాడు, గౌరవించాడు తప్పితే దానిని ఆరాధించలేదు, పూజించలేదు. పైపెచ్చు దావీదు తను రాసినటువంటి కీర్తనలన్నిటిని మనం గమనిస్తే దావీదు దేవుడైన యెహోవా ఆకాశమందున్నాడు అనే విషయాన్ని ప్రస్తావించాడు. ఆకాశమందున్న యెహోవా అని ఆ కీర్తనలో దేవుని గురించి దావీదు పాటలు రాశాడు. అంటే దావీదుకు ఒక ఉన్నటువంటి మంచి అండర్స్టాండింగ్ ఏంటంటే, ఈ భూ సంబంధమైనటువంటి వస్తువులలో దేనిలో దేవుడు లేడు, వస్తువును దేవుడికి మనం చేసుకొని ఆరాధించకూడదు అనే విషయము దావీదుకు తెలుసు. మందసమును ప్రేమించాడు తప్పితే మందసాన్ని ఆరాధన చేయలేదు. మనం అందరం ఆరాధించవలసింది నజరేయుడైన యేసుక్రీస్తును మాత్రమే. ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి మనం ఆత్మలో దేవుడిని ఆరాధించాలి. ఈ లోకంలో కనబడే వస్తుపరమైనటువంటి ఏ రూపమును కూడా, మనిషిని కూడా, ఈవెన్ యేసుక్రీస్తు ఫోటోను కూడా మనము ఆరాధించకూడదు. అది విగ్రహార్థనతో సమానము. విగ్రహార్థనను దేవుడు తన వాక్యంలో వ్యతిరేకించాడు. అది మనకు కూడని విషయము. ఇక్కడ ఈ నిబంధన మందసము అంటే దేవుని సన్నిధికి సాదృశ్యకంగా ఉన్నటువంటి ఈ సన్నిధి ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది. 3 నెలలు అనేది ఒక సీజన్. దేవుడు మనం గమనిస్తే మన జీవితంలో సీజన్ని బట్టి దీవిస్తాడు. సీజన్స్ ఆర్ దేర్. అంటే కొత్త కాలము, వేదకాలము, శీతోష్ణ కాలంలో ఉండక మానవ దేవుడు తెలియజేశాడు. కొన్నిసార్లు ఒక్కొక్క సీజన్లో, ఒక్కొక్క విధానంలో, ఒక్కొక్క మార్గంలో దేవుడు మనం నడిపిస్తారు. దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఒక సీజన్లో దేవుడు నడిపిస్తుండొచ్చు. సీజన్ అంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు కొందరిని దేవుడు ఆ సీజన్లో పరీక్ష గుండా తీసుకెళ్తాడు. కొందరికి దేవుడు కొన్ని విషయాలను అనుమతిస్తాడు, శోధించబడ్డానికి, ఇబ్బందులు లేకుంటే కొన్నిసార్లు శ్రమలు ఇలాంటివి రావడానికి కొన్ని అనుమతించవచ్చు దేవుడు. కొన్నిసార్లు విశ్వాసమును పరీక్షించవచ్చు. ఇదంతా సీజన్ కింద దేవుని వాక్యంలో మనము చదువుతూ ఉంటాం. సో ఈ 3 నెలల కాలం అనేది సీజన్. దేవుడు దేవుని సన్నిధి, ఒబేదెదోము ఇంట్లో ఉన్నటువంటి దేవుని సన్నిధి, ఆ సీజన్లో దేవుని సన్నిధి తన ఇంట్లో ఉన్నది. నా ప్రియమైన వారలారా, దేవుని సన్నిధి తన ఇంట్లో ఉన్నప్పుడు ఒబేదెదోము ఇంటి వారందరినీ దేవుడు దీవించాడు. ఇక్కడ వాక్యంలో ఉంది, ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. అంటే తన ఇంట్లో మందసం ఉన్నప్పుడు, దేవుని సన్నిధి ఉన్నప్పుడు, ఈ ఒబేదెదోము తన ఉద్యోగంలో, తన వ్యాపారంలో, ఆర్థికపరమైన విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, అన్ని విషయంలో ఆయన దీవించబడ్డాడు. వాక్యం తెలియజేస్తుంది ఆశీర్వదించబడ్డాడని. ఆశీర్వాదం అంటే అన్ని విషయాల్లో నెమ్మది కలిగి, తృప్తి కలిగి జీవించడం. అలాంటి కృపను మనం దేవుని సన్నిధి కలిగి ఉన్నప్పుడు మనలో ఇలాంటి ఆశీర్వాదం కలుగుతుంది. మన ఇల్లు దీవించబడుతుంది. ఉద్యోగంలో దీవెన చూస్తాం, వ్యాపారంలో దీవెన చూస్తాం. అన్ని విషయంలో దేవుని హస్తము, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని నెమ్మదిని మనం చూస్తాం. ఎప్పుడు? దేవుని సన్నిధి మనలో ఉన్నప్పుడు. అయితే దేవుని సన్నిధికి మనల్ని దూరం చేసే 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధి మనలో ఉండడం అసాధ్యం. మొదటి విషయం హిడెన్ సిన్ ఆర్ సీక్రెట్ సిన్. రహస్యమైనటువంటి పాపము మన హృదయంలో దాచుకుంటే దేవుడు ఆ పాపమును చూస్తాడు. రహస్యమైన పాపం నీ హృదయంలో ఉన్నప్పుడు, పాపం ఉన్న చోట పరిశుద్ధమైనటువంటి దేవుడు ఉండలేడు. కాబట్టి రహస్యమైన పాపం ఏదైనా ఉంటే దాన్ని ఒప్పుకొని వదిలేసినప్పుడే దేవుని సన్నిధిని మనం పూర్తిగా అనుభవిస్తాం. ఆదాము అవ్వల్ని చూసినప్పుడు ఆదాము అవ్వలు పాపం చేయగానే దేవుని సన్నిధికి వారు దూరం అయిపోయారు. రెండవదిగా
మనము ఈ లోకానుసారమైనటువంటి ఏచ్ఛలు, కోరికలు మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిని అనుభవించడం అసాధ్యం. ఉదాహరణకి మరియా యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చోండి దేవుని సన్నిధిని గౌరవిస్తూ ప్రేమిస్తూ వాక్యం విన్నది. అదే ఇంట్లో ఉన్నటువంటి మార్త ఈ విస్తారమైన పనులను బట్టి ఆమె యేసుక్రీస్తుకి దూరంగా ఉన్నది. దేవునికి మనం దూరం ఎప్పుడవుతామంటే మన ప్రాధాన్యత ఇవ్వకపోవడం బట్టి, దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని ఆరాధనకు మనం స్థానం ఇవ్వకపోతే, హానర్ చేయకపోతే, ప్రాధాన్యత ఇవ్వకపోతే దేవుని సన్నిధికి మనం దూరం అవుతాం. దేవుని సన్నిధికి దూరం అవుతున్నామంటే లోకాశలకు, లోక సంబంధమైనటువంటి విషయాలకి మనం దగ్గర అవుతున్నాం అని అర్థం. అది మార్త విషయంలో జరిగినటువంటి విషయం. అలాగే మూడవదిగా దేవుని సన్నిధికి మనం ఎప్పుడు దూరం అవుతామంటే మనలో గర్వము కనుక ప్రవేశిస్తే దేవుని సన్నిధికి దూరం అవుతాం. దేవుని సన్నిధిలో చక్కగా ఆరాధన చేస్తున్నటువంటి లూసిఫర్ అనే ఒక ప్రధాన దూత వాడి హృదయంలోనికి గర్వం రాగానే దేవుని సన్నిధిలోంచి వాడు నెట్టివేయబడ్డాడు. ఎప్పుడైతే మన హృదయంలోనికి మనకు కలిగినటువంటి ఉన్నదాన్ని బట్టి, మనం చేస్తున్న దాన్ని బట్టి, మన స్థితిగతులను బట్టి, పొజిషన్ బట్టి, జ్ఞానాన్ని బట్టి, అర్హతను బట్టి, ఆయా విషయాలను బట్టి మనం కొన్నిసార్లు గర్వపడే అవకాశం ఉంటుంది. నువ్వు ఏ విషయంలో అయితే గర్వపడతావో ఆ విషయంలో దేవుని సన్నిధికి మనం దూరం అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము గర్వపడకూడదు. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని దీన మనసు గలవారమై ఉన్నప్పుడే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. ఆ తర్వాత దావీదు ఈ మందసమును తన యెరూషలేములోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తను ఈ మందసమును గౌరవించాడు, ప్రేమించాడు. ఆ మందసమును యెరూషలేములోకి తీసుకొచ్చాడు. తర్వాత దావీదు జీవితము ఆశీర్వదించబడింది. దేవుని యొక్క ఆశీర్వాదం, నెమ్మది, విజయము అన్ని విషయాల్లో దావీదుకి జీవితకాలం అంతా తోడుగా ఉన్నది. దేవుని సన్నిధిని కనుక నువ్వు ప్రేమిస్తే, దేవుని సన్నిధి నీతో ఉండడానికి నువ్వు జాగ్రత్త పడితే నీ ఇల్లు దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు. యేసు నామములో రిసీవ్ దిస్ వర్డ్. దేవుని సన్నిధిలో నువ్వు దీవించబడుదుగాక, నీ పిల్లలు దీవించబడుదురుగాక, నీకు మేలు జరుగునుగాక, నీ ఉద్యోగంలో నువ్వు దీవించబడుదుగాక, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడుదుగాక, లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదుగాక. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఈ మేలు మనందరికీ కలుగునుగాక. యేసు నామములో ఇది తప్పక జరుగుతుంది, నెరవేరుతుంది. ప్రార్థన చేద్దాం. యేసయ్య, మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీ సన్నిధిని మేము కోరుకుంటున్నాం. ఈ దినమంతా రోజంతా మీ సన్నిధిలో ప్రభు మమ్మల్ని నడిపించండి. మీ సన్నిధిలో ప్రభు ఆశీర్వాదం కలదని మేము చదివాం. మీ సన్నిధి ఉపదేశం ఇంట్లో ఉన్నప్పుడు అతని ఇంటి వారందరూ దీవించబడ్డారు. ప్రభు మా ఇంటి వారందరినీ మమ్మల్ని దీవించండి. మీ సన్నిధిలో మీ కృపగల హస్తాల కింద భద్రం చేసి నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you. Have a blessed day. Praise the Lord.